అంటే చప్పగా ఉంటుందండి, తినలేము. చప్పగా ఉండకుండా టేస్ట్గా చేసుకోండి. మనం చప్పగా తినడానికి పుట్టలా, నేచర్ మనకి అనేక టేస్ట్లు ఇచ్చింది. కూర వండితే ఎలా ఉండాలంటే అబ్బో భలే ఉందిరా అన్నట్టుగా ఉండాలి. అట్లా వండండి. అట్లా వండటం అంటే ఉప్పు వేయొద్దు, కారం వేయొద్దు, నూనె వేయొద్దు, చింతపండు వేయద్దు, కానీ భలే టేస్ట్గా వండాలా. ఎలా ఏంటి? మినపప్పు వేయించండి, దోరగా పౌడర్ చేసేయండి, డబ్బాలో పోయండి. నువ్వులు పౌడర్ చేయండి, అక్కడ పెట్టండి, దోరగా వేయించి. వేరుశనగ గుళ్ళు దోరగా వేయించి పౌడర్ చేసి అక్కడ పెట్టండి. మంచి శనగపప్పు అంటామా, అది కూడా దోరగా వేయించి పౌడర్ చేసి అక్కడ పెట్టండి. ఈ అన్ని పౌడర్లు కూర వండేటప్పుడు అదో 2 స్పూన్లు కూరలో వేసేయండి. అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా దింపే ముందు కొబ్బరి తురుము కూడా కలపండి. ఇక అది మీరు ఉప్పు వేయలేదా, కారం వేయలేదా, చింతపండు వేయలేదా, ఇష్యూ ఎక్కడిది? అన్నీ 50% తగ్గించినా కూడా గతంలో కంటే టేస్ట్ని ఇవి ఇవ్వగలుగుతాయి, వాల్యూస్ని ఇవి ఇవ్వగలుగుతాయి. దృష్టిలో పెట్టుకోండి. అలా మంచిగా రుచిగా చేసుకొని హాయిగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ జబ్బుల నుంచి మనం బయటికి రావాలి.